రాజకీయంగా ఎదుర్కోలేకనే తమపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా సంకాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి మైనారిటీ నాయకులు సాజిద్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శాంతనగర్ నియోజకవర్గం కెసంపేట మండలం సంకాపూర్ గ్రామానికి చెందిన జంగయ్య అనే దళితుని భూమిని తాము కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. అసలు జరిగిన వాస్తవాలేంటో తెలుసుకోవాలని, అలా కాకుండా లేనిపోని అబద్ధాలు మోపవద్దని తెలిపారు. అసలు జంగయ్య అనే వ్యక్తి దగ్గర తాము భూమి కొనుగోలు చేయలేదని, అట్టి భూమిని సదరు భూమి యజమాని జంగయ్య మహేశ్వరం మండలం మంగల్ గ్రామానికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తికి అమ్మాడని, వారు తనకు డబ్బులు 25 లక్షలు మాత్రమే ఇచ్చారని, మిగతా డబ్బులు ఇవ్వలేదని, అట్టి వాటిని ఇప్పించాలని సదరు భూమి యజమాని జంగయ్య తమ వద్దకు వచ్చాడని అన్నారు. సదరు భూమి కొనుగోలు చేసిన మాంకాలకు చెందిన బాలకృష్ణ అట్టి భూమిని పెంచర్ల గ్రామానికి చెందిన వారికి అమ్మాడని తెలిసిందని, తాము తప్పు చేస్తే దేనికైనా సిద్ధమని ప్రకటించి ఇప్పటికైనా వేషజాలు విడిచి సదరు వ్యక్తి జంగయ్యకు న్యాయం చేసే విధంగా అందరం కలిసి న్యాయం చేద్దామని వెల్లడించారు. పేరు మీద నాది వేరే లోన్ ఉంటే తీసుకున్న 3 రోజులల్లా మళ్ళీ క్రాప్ లోన్ రెన్యువల్ చేసేసి ఆయన కేసేసిన నేను పైసలు ఆయన ఖాతాలో చెప్పి ఆయన యథార్థంగా అంటే నగదు పైసలు ఇవ్వలే, ఆయన ఖాతాలోకి వెళ్ళి నా లోన్కు ట్రాన్స్ఫర్ చేసి తుర్కలపల్లి జంగయ్య బామ్మర్దులను పిలిపించి మేము సాజిత్ అనే వ్యక్తి, నేను తుర్కలపల్లి జంగయ్య బామ్మర్ది నరసింహ అనే నలుగురము పెంజాల గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ శ్యామ్ సుందర్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని మాట్లాడినాం. అయ్యా మా దగ్గర ఇట్లా అన్యాయం జరిగింది, ఈయనకు మోసం చేసిండు, ఈయన చాలా బీదాస్తుడు, హరిజన కులానికి చెందిన వ్యక్తి, ఈయనకు 25 లక్షలు ముట్టినాయి, మీ మనుషులు ఎవరైతే కొన్నారో ఆ కొన్నలతోటి ఈయనకు న్యాయం జరిపించు, నువ్వు పెద్ద మనిషివి, నీకు కూడా మంచి పేరు వస్తుంది, మా గ్రామం నుంచి నేను పెద్ద మనిషికి వచ్చిన, నాకు అక్కడ ఈయనకు న్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్పేసి మాట్లాడి మేము ఫైనల్గా 1 ఎకరకు అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న సెకండ్ కొన్నోళ్ళు బాకీ బాలకృష్ణకి 80 లక్షలు ఇచ్చినామని చెప్పారు. అప్పటికే మేము పోయేసరికి 80 లక్షలు ముట్టినాయని చెప్పారు. అంటే అది దాన్ని మొత్తం 3 ఎకరాల 17 గుంటల భూమి, అది 3 ఎకరాల 17 గుంటలకు ఎకరకు 24-25 లక్షలు ఇప్పటికే ఆయనకి ఇచ్చినాము. ఇక మరి మీకేమి ఇవ్వాలి, మాకేమి కొన్నోళ్ళకి ఏమి మిగులుతుంది అని వాళ్ళు వాదన చేసారు. చేస్తే నేను చెప్పిన దానికి ఇక్కడ మా దగ్గర డబల్ రోడ్డు మీద ఉన్నది భూమి, అది దగ్గర ₹1 కోటి ఎకరా పోతుంది, మీకు నష్టం ఏం కాదు, మా తుర్కలపల్లి జంగయ్యకు ఒక 70 లక్షలు ఇవ్వండి, అక్కడ మీరు ఏమన్నా చేసుకొని మాకు సంబంధం లేదని చెప్పి నేను అడిగిన అతన్ని. అడిగితే ఆయన ఏమన్నాడు, వాళ్ళకే ఇప్పటికీ ఎకరాకి 25 లక్షల లెక్కన ఇచ్చినాము, మీకు 70 లక్షలు ఇస్తే వీళ్ళకేం మిగులుతుంది, వీళ్ళు ఉన్నది 70 లక్షలకు ఎకరనే కొన్నారు మా ఊరోళ్ళు, మీకు అట్లా మాట్లాడితే నేను ఏం మాట్లాడడానికి వస్తుందని ఆ పెద్ద మనిషి అన్నాడు. అంటే ఏం కాదు, మీరు 70 ఇస్తే మీకు లాస్ కాదు, మేము ముంగల ఉండి మీకు 90 లక్షలు 95 లక్షల వరకు అమ్మిపించే బాధ్యత మాది అని చెప్పి నేను ఒక పేపర్ మీద. నా పేరు సాజిద్, మాది సంతపూర్ గ్రామం. నిన్న జరిగిన విషయం మేము ఒక యూట్యూబ్ ఛానల్ వారి ద్వారా తెలుసుకున్నాం, చూసినాం. వారు చేసిన మా మీద ఆరోపణలు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే వాస్తవాలు ఎవరైనా సరే వాస్తవాలు తెలుసుకొని ఏదైనా మాట్లాడాలి. సరే మీరు ముసలాయనకు తుర్కలపల్లి జంగయ్యకు న్యాయం చేద్దామంటే మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాం. మేము తుర్కలపల్లి జంగయ్యకు యాక్చువల్లీ అసలు మేము న్యాయం చేయడానికి పోయినాం. అసలు ఫస్ట్ ఆయన రిజిస్ట్రేషన్ ఎవరికి చేసిండు, ఎవరు ఆయన ద్వారా రిజిస్ట్రేషన్ చెప్పిండు అది పక్కకు పెట్టేసిరు, లాస్ట్ కొన్నది పట్టుకుంటారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఏమో ఆయన వేరే బాలకృష్ణకి చేసిండు, తర్వాత బాలకృష్ణ అనే వ్యక్తి ఆయన ఇంకోరికి 5-6 మందికి 4గురికి అగ్రిమెంట్ చేసిండు. ఆయన ఆ అగ్రిమెంట్ చేసిన వాళ్ళు ఏం చేసారు, వాళ్ళు ఏం చేసారు అంతవరకు మాకు తెలియదు. తర్వాత మాకు ఏమైంది, తుర్కలపల్లి జంగయ్య అనే వ్యక్తి మా దగ్గరికి వచ్చిండు, ప్రభాకర్ అన్న దగ్గరికి వచ్చిండు, నా దగ్గరికి వచ్చిండు. నాకు అన్యాయం జరిగిపోయింది, ఇట్లా నన్ను మోసం చేసి నన్ను రిజిస్ట్రేషన్ చేయించారు, లోపల వేరే వాళ్ళ పేరు మీద వెళ్ళిపోయింది. వాడు ఇప్పుడు ఒకటికి ఒకటి ఇవ్వమని చెప్తున్నాడు నాకు డబ్బులు, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వలేకపోతున్నా, ఎట్లా చేయాలని చెప్తే లేదు అట్టెట్లా అని చెప్పి మేము జంగయ్య వెంట పెట్టుకొని పోలీసు వారి దగ్గర సలహాలు తీసుకొని ఏ విధంగా జంగయ్యకి న్యాయం చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పి వాళ్ళ